హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఆకివీడులో ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో అందులోపల ఏదైతే రామాలయం పైన రామాలయంకి వచ్చిన రఘురామ్ రెడ్డి గారి పైన దాడి జరిగింది. అయితే అక్కడున్న ఆకివీడులో కొంతమంది దళిత క్రిస్టియన్లు హైకోర్టుకి వెళ్ళి ఆ రామాలయం పైన కేసు వేయడం జరిగింది. ఇది ఇల్లీగల్ గా కడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్తారు? అసలు ఈ భారతదేశం అంటే ఏంది? ఎవరి దేశం అండి? హిందువుల దేశం. ఇలా హిందువుల దేశంలోనే మరీ ఆంక్షలు. ఇతర మతస్థులకు సంబంధించినటువంటి గుళ్ళు గోపురాలు కడితేనేమో తప్పులు లేవు. హిందువులు దేవాలయాలు కడితేనే మాత్రం ఇలా తప్పొచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోరి, ఎవడు ఎవడో ఒక ప్యాషన్ అయిపోయింది. నాన్ వేషణ కాంచి మొదలు పెట్టుకొని ఇలా నిన్న ప్రకాష్ రాజు అన్ని తెలివిగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇలా హిందువుల సినిమాలు చూడడం వల్లనే ప్రకాష్ రాజు ఇలా అన్నం తింటుండు. ఇలా తెలుగు ఇండస్ట్రీ వల్లనే ఇలా ఇంత గొప్ప పేరు వచ్చింది. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇష్టంగా మాట్లాడదు. ఇలాంటి వాళ్ళని దేశం నుంచి బహిష్కరణ చేయాలా. మరి వీళ్ళకి ఎక్కడ దేశంలో వేరే దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు నచ్చగటాపరు అదే దేశంకి వెళ్ళిపోవాలి వీళ్ళు. ఇలా ఇండియాలో ఉండి ఇలా భారతదేశం అంటే హిందూ దేశం, హిందూ దేవుళ్ళని నిడుచురంటే ఇలా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అదే విధంగా ఇతర దేశాలలో చూసుకుంటే దేవుళ్ళని కానీ ఆ దేశంకు ఇబ్బంది కలిగేటువంటి భాష ఎవరు మాట్లాడే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. భారతదేశంలో కూడా అదే విధంగా దేశానికి ఇబ్బందికరంగా చేసేటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా చట్టం తీసుకురావాలి. అదేవిధంగా హిందూ దేవుళ్ళ పైన ఈ విధంగా చేసేటువంటి వాళ్ళని మూర్ఖుల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. మీకైనా దేవుడు నస్తే మీ దేవుడిని గొప్పగా చెప్పుకోరి, కానీ ఇతరులకు సంబంధించినటువంటి దేవుళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడే రైట్ ఎక్కడిది? నీకు నచ్చిన దేవుడు ఉన్నాడు సరే, నీకు ఏ దేవుడు నచ్చా దేవుడిని గొప్పగా పిలుచుకో. అంటే ఈ విషయానికి రఘురామ్ రెడ్డి గారు ఏమన్నారంటే దానికి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే మీరు ఇల్లీగల్ అని చెప్పి రామాలయం కోసం చెప్తున్నారో ఆ రామాలయం మేము లీగల్ గానే కడతాము, అలానే అదే ఆకివీడు లోపల 113 చర్చిలు ఉన్నాయి ఇల్లీగల్ గా, దాన్ని కూడా మేము తీసేస్తామని చెప్పేసి ఆయన సవాల్ వేశారు. ఒక్కటండి, కొంతమంది దుర్మార్గులు చేయబట్టే దేశ డెవలప్మెంట్ దేశ అభివృద్ధిని కూడా ఇబ్బందికరం చేసే పరిస్థితులకు ఇట్లా మతాంతర గొడవలకు సృష్టిస్తారు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా పడాలనే సంకల్పంతో ఈ విధంగా ఎవరైతే పాస్టర్లు ఉన్నారో పాస్టర్లు ఏ విధంగా చేయడం. ఇలా భారతదేశంలో ఏ హిందూ దేవాలయం కట్టినా ఏ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశం మనది, ఈ దేశం హిందువులది. హిందువుల దేశంలో ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి కట్టాల్సిన అవసరమే లేదు. ఇవాళ కావాలని కూడా ఇతర మతస్థులు కట్టుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి హిందువుల దేశంలో హిందువులు పర్మిషన్ తీసుకోవాల్సిన రైట్ ఎక్కడిది? అంటే కొంతమంది ఇల్లే చర్చిలుగా మార్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చర్చిలు పెడుతున్నారు. దాని గురించి గవర్నమెంట్ చర్యలు తీసుకోదంటారు. ఒకటి గవర్నమెంట్ ఒకటే, ఈ భారతదేశం అనేది సెక్యులర్ దేశం కాదు, హిందూ దేశం. ముస్లిం దేశాలకు పోయినప్పుడు వాళ్ళందరూ కూడా ముస్లిం దేశం అని చెప్తున్నప్పుడు మన హిందువులు ఉన్నటువంటి 80% హిందువులు ఉన్నటువంటి దేశం ఇది హిందూ దేశం ఎందుకు కాదు? ఇది సెక్యులర్ ఎందుకు అవుతుంది? ఇది సెక్యులర్ దేశం కాదు. భారతదేశం అంటేనే హిందూ దేశం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా హిందూ దేవుళ్ళ జోలికి వచ్చే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. రఘురామ్ రెడ్డి గారు ఈ రోజు చెప్పిన మాటలు ఏమున్నాయంటే, మాకు ఒక వర్గం నుంచి ఓట్లు రాకపోయినా సరే పర్లేదు, అయినా సరే ఆ రామాలయం కట్టే తీరుతామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదే అంటున్నా అండి, హిందువులకు ఆంక్షలు ఏందండి? ఇది హిందూ దేశం. హిందూ దేశంలో అంటే మన హిందూ దేవుళ్ళ గుళ్ళు కట్టుకోవడానికి కూడా భయపడే స్థితి అంటే ఇలా మరి అధికారులు మరి నాయకులు ఏం చేస్తారో అర్థమవుతుంది. అంటే ఓట్ల రాజకీయ కోసం ఇదంతా కుట్రలు వల్లిచురా. ఇలా ఏదైనా కూడా గుర్తు పెట్టుకోవాలి, ప్రభుత్వం ఇలాంటి ఈ దేవుళ్ళని హిందూ దేవుళ్ళని ఇబ్బందికరంగా చేసి మాట్లాడే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.